స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే వీటిని కూడా నిర్వహించాలని భావించిన కేసీఆర్ సర్కార్ అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిపాదనలను ఎన్నికల సంఘానికి పంపించింది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14 వరకు జిల్లా మండల పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపాదనల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇటీవలే ఈ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అందుకు అనుగుణంగా ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఈసీకి ప్రతిపాదన చేసింది. రాష్ట్రంలో మొత్తం 535 జెడ్పీటీసీలు 5857 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీరి పదవీకాలం వచ్చే జూన్లో ముగియనుంది. కానీ ఆలోగానే ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతిని ఇవ్వాలి అంటూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ జిల్లా మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు మాత్రం లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాతే వెలువరించాలి అని సిఈసి షరతు విధించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 22 నుండి మే 14 తారీఖు వరకు కూడా ఎంపీటీసీ ఎన్నికలు అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా సిఫార్సు చేసింది. దీంతో వారు 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే మరోసారి కూడా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రానుంది. ప్రధానంగా రాష్ట్రంలో మొత్తం చూసినట్లయితే ఎంపీటీసీలు 5857 వరకు ఎంపీటీసీలు ఉన్నాయి. దాంతోపాటుగా 335 సంబంధించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్నాయి. వీటికి సంబంధించింది వచ్చే జూన్ నెల నాటికి మొత్తం పదవీకాలం ముగిస్తున్న నేపథ్యంలో ఆలోగానే మొత్తం పూర్తి చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంటు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ కోడ్లో భాగంగానే మొత్తం కంప్లీట్ చేసినట్టయితే వచ్చే 4.5 ఏళ్లలో మొత్తం ప్రభుత్వ పథకాలను కానీ అన్ని తీసుకెళ్లాలి. అంటే ఎలక్షన్స్ మొత్తం పీరియడ్ అంతా కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. అందుకోసం ఈ నెల 22 నుంచి వచ్చే నెల మే 14 తారీఖు వరకు కూడా ఎన్నికలు పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. దీంతో ఇక ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ రావడమే తరువాయి. ఎందుకంటే ఈ ఫలితాలు మాత్రం మొత్తం మే 23 తర్వాతనే ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాలు రావడానికి అంటే కోడ్ అడ్డంకి ఉన్న నేపథ్యంలో మే 23 తర్వాతనే ఫలితాలు వస్తాయి. అయితే అంతలోపు మాత్రం ఈ ఎన్నికలు పూర్తి చేయాలని కూడా నిర్ణయించింది. దీంతో పాటుగా మున్సిపల్ ఎన్నికలు కూడా కసరత్తు కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు పొద్దుపోయేదాకా కూడా ప్రగతి భవన్లో మున్సిపల్ చట్టం పైన కూడా సిఫార్సు అంటే దానిపైన మేధోమరణం చేశారు. కొత్త మున్సిపల్ చట్టంలో తీసుకోవాల్సిన చర్యలపైన అదేవిధంగా 3 చట్టాలు అంటే మున్సిపల్ చట్టంలో 3 ఉన్నాయి. వాటిలో ఏ విధంగా కసరత్తు చేయాలి దానిపైన ఉన్నది. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలనను మరింత సరళతరం చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు చాలా త్వరగా వెళ్లే విధంగా చేయాలి. పని విధానంలో కూడా విప్లవాత్మక మార్పులు రావాలి. కలెక్టర్ ఏం చేయాలి, కలెక్టర్ దగ్గర కూడా ఎటువంటి మెకానిజం ఉండాలి, ఆయన కూడా అంటే సిఎస్ దగ్గర అంటే ముఖ్యమంత్రి పేజ్తో పాటు ముఖ్యమంత్రి యొక్క కార్యాలయం ఏ విధంగా ఉందో సిఎస్ కార్యాలయం అదేవిధంగా జిల్లా యొక్క కార్యాలయం ఇట్లా 3 అంచెల విధానంగా పరిపాలనలో ఒక సంస్కరణ తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఇక ఎన్నికలన్నీ పూర్తి చేసినట్టయితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను లోపలిగా తీసుకెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా. రైట్, థ్యాంక్ యూ సాదిక్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.